జై శ్రీరామ్. దేవుని విగ్రహాన్ని కాపాడడానికి 12,000 మంది ప్రాణాలు అర్పించారు. ఈ సంఘటన మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది తమిళనాడు శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద జరిగింది. 1323లో ఢిల్లీ సుల్తాన్లు ఆలయం ధ్వంసం చేయడానికి, ఆ విగ్రహాన్ని మూల విరాట్ని ధ్వంసం చేయడానికి తీసుకువెళ్ళడానికి దాని మీద దాడి చేస్తారు. అప్పుడు అర్చకులకి ఆ విగ్రహాన్ని మూల విరాట్ని దాచడానికి కొంత సమయం కావాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న సాధారణ భక్తులు 12,000 మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మానవహారంగా నిలబడి వాళ్ళని ఎదుర్కొంటారు. వాళ్ళని ఊచకోతకు వస్తున్నా కూడా వాళ్ళు అలాగనే కదలకుండా నిలబడి ఉంటారు. ఆ సమయంలో లోపల ఉన్న అర్చకులు గర్భగుడికి అడ్డంగా 21 అడుగుల గోడని కడతారనమాట. కట్టి అది పాతగా కనపడడానికి ఆ గోడ మొత్తం మట్టి వేసి మట్టి పూసేస్తారు. తర్వాత 48 సంవత్సరాల తర్వాత విజయనగర సామ్రాజ్య పాలకులు ఆ గోడను తొలగిస్తే ఆ మూల విరాట్ చెక్కు చెదరకుండా అలానే ఉంటాడు. వాళ్ళ త్యాగం వల్లే, వాళ్ళ ప్రాణాల త్యాగం వల్లే, వాళ్ళ కృషి వల్లే ఈరోజు మనం శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోగలుగుతున్నాము. ఆ 12,000 మంది త్యాగమూర్తుల ఫలితమే ఈరోజు ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం. జై శ్రీరామ్, జై సనాతని.